స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ రోజు బాన్స్వాడ పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మరియు ఎంసీహెచ్ హాస్పిటల్, ఈ రెండు హాస్పిటల్ సంబంధించి 200 పడకలతోటి హాస్పిటల్ నిర్వహణ కొనసాగుతుంది. ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యాలయం నుండి 200 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ని 150 పడకలకు తగ్గించడం మూలంగా సంబంధిత కాంట్రాక్టర్కు 150 పడకలకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయింది. 200 పడకల హాస్పిటల్ని 150 పడకలకు తగ్గించడాన్ని మేము ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే కాకుండా మన బాన్స్వాడ హాస్పిటల్కు బాన్స్వాడ నియోజకవర్గంతో పాటు జిత్తూరు నియోజకవర్గం, ఎల్లారెడ్డి నియోజకవర్గం, పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు 1000 నుండి 1500 మంది మన హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరి ఈరోజు వాళ్ళు ఏదో సెన్సెస్ అని చెప్తా ఉంటారు, రేషియో అంటున్నారు. అర్ధరాత్రి వచ్చి మన ఆ టైంలో పేషెంట్లు లేరు అని చెప్పేసి ఏదైతే 70% లోపు ఉంటే పడకల్ని కుదిస్తున్నారు. 75% పైన ఉంటే ఆ రేషియో ఉంటే సెన్సెస్ ఉంటేనేమో 100 పడకలు ఇస్తారంట. మేమంటా ఉన్నాం, ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి అయితే ఉందో ఇది పేద ప్రజలు వచ్చే దవాఖానా, సర్కార్ దవాఖానా. ఇక పేద ప్రజలు వచ్చి తమ వైద్యాన్ని ఏదో రోగంతో వచ్చి ఈరోజు వైద్య సేవలు చేయించుకునే పరిస్థితి హాస్పిటల్ ఉంది. మీరు సెన్స్తో చూస్తారా, రేషన్తో చూస్తారా? ఇది ఏమైనా సెన్సెస్ మార్కెట్ అయింది, ఏదైనా బిజినెస్ అయింది హాస్పిటల్? ఇది సేవారంగం, ప్రజలకు ప్రజారంగం మీద ఎక్కువ ఒకటే. వైద్య రంగాన్ని ఎవరైతే ఫస్ట్ పట్టిస్తారో దాని మూలంగా పేద ప్రజలు అర్ధాకతో అలపి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. రోగం కోసం రోగాల బారిన పడి వస్తున్న ప్రజలకు రోగం నయం కావాలి అసలు తప్ప. కానీ ఈ నెలలో సెన్సెస్ ఇంత ఉన్నది, రేషియో ఇంత ఉన్నది, ఇదేంటి లెక్క? ఈ వైద్య విధాన పరిషత్ మన హాస్పిటల్ నుంచి తప్పుడు ప్రచారం ఇచ్చింది. వాస్తవంగా ఇక్కడ 1000 నుంచి 1200 1500 మంది ఇన్ పేషెంట్ అవుట్పుట్ కార్డు మన ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళ ఆ రేషియో ప్రకారం చూసుకున్నా కానీ 77 పైన అవుతుంది వాళ్ళ లెక్క ప్రకారం. తప్పుడు సమాచారం పంపించిన ఇక్కడ నుంచి. దీని మూలంగానే ఈరోజు కార్మికులకు నష్టమే కాదు, పేషెంట్ కూడా నష్టపడే పరిస్థితి ఉంది. మన బాన్స్వాడ హాస్పిటల్కు కాయకల్ప అవార్డులు వచ్చినాయి. అనేక అవార్డులు ఇస్తున్నటువంటి బాన్స్వాడకు చరిత్ర ఉన్నది. అంటే ఇట్లా దీని మూలంగా 200 పడకల హాస్పిటల్ 150 ఎట్లా కుదిస్తారు? ఏ రేషన్తో కుదిస్తారు? దాదాపుగా 77% ఉన్నది ఇది. కాబట్టి దీనిపైన పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా మేము సంబంధిత సూపర్గా చెప్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.